జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్లో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ వెంబడి ఉండి నడిపిస్తేనే సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిందని, ఎమ్మెల్యే సంజయ్ ఎంపీ అరవింద్తో ఉంటున్నాడని, సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ నుండి వెళ్లిన వాళ్లు మనకు వద్దని, పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బస్సు ఇచ్చాను, తులం బంగారం ఇవ్వను అని అంటున్నాడని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణకి చేస్తున్న మోసాన్ని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎండగట్టాలని అన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదని, బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఉన్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్న తెచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ కవితను జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ కోరారు. ఎమ్మెల్యేగా లేదా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తే తప్పకుండా గెలిపించి తీరుతామన్నారు. కవిత జగిత్యాలలో పాదయాత్ర చేయాలని, పాదయాత్రతో నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం ఉంటుందని అన్నారు. జగిత్యాల జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలను గెలిపించి గులాబీ జెండా ఎగరవేసి తీరుతామని కొద్దిగా సైడ్ కొద్దిగా సైడ్ సార్ ముందట ఫ్రీగా కొద్దిగా ఫ్రీ ఉండదు. మీరు జరిగితే మేము మంచిగా అమ్మమ్మ కొద్దిగా జరగ అమ్మ. ఎందుకు నూకేస్తున్నావు? ఎందుకు నూకేస్తాను? అక్క నమస్కారం. అక్క జై తెలంగాణ, తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి మాదిరా, జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ, పడతావు జాగా కొంచెం సైడ్ కదా. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
अर्धा परसेंट మన ఇద్దరమే ఉండాలి కదా. ఏర్పడే విధంగా జగిత్యాల నియోజక నాయకులందరూ కూడా ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, పట్టణాల నుంచి, ప్రతి వార్డు నుంచి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు జరగబోయే స్వస్తిన భూషా విశ్వవేనః స్వస్తినో సాక్షో అరిష్టవేమిః స్వస్తినో బృహస్పతిందయాదో దేవి కళ్యాణి కళ్యాణి దేవి దేవి కళ్యాణి కళ్యాణి శుభగే శుభగే కళ్యాణి కళ్యాణి శుభగే శుభగే వరోధేం వరోధేం శుభగే శుభగే వరోధే వరోధేం వద్ధో వద్ధో వరోధేం వరోధేం వద్ధో వద్ధో భాగం భాగం వద్ధో వద్ధో భాగం భాగమోషధి మోషధి భాగం భోగం మోషధి మోషధీరి మోషధి శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతు భవాని శంకర పార్వతీ రాధరాజేశ్వర స్వ అనుగ్రహ సిద్ధిరస్తు సీతారామలక్ష్మ బీడీ కార్మికులందరూ కలిసి ఒక 5,000 రూపాయలు సభకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం. జగిత్యాల బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి మరియు యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి పట్టణ మండల పార్టీ అధ్యక్షులందరికీ, యూత్ అధ్యక్షులకు, మాజీ కౌన్సిలర్లు, రాయకల్ పట్టణంలో కేటీఆర్ గారు వస్తున్నారు, అమ్మ ఉండేవాళ్ళు మనతోటి ఉండేది, పోయేవాళ్ళు వెళ్ళను అని చెప్పేసి ఒక మాట చెప్తే, నేను ఆ రోజు కేటీఆర్ గారు వస్తున్నారు మన విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు కలిస్తే, అందరి దగ్గరికి ఒకసారి కలిసిరా బిడ్డ అని చెప్తే అందరి దగ్గరికి వెళ్తే, మొట్టమొదటిగా నేను రాయకల్ పట్టణంలో మరి మున్సిపల్ చైర్మన్ గారి దగ్గర వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నప్పుడు అందరూ కూడా కొంత అటు ఇటు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి ఎమ్మెల్యే గారు అటువాయిరి, ఏమైనా పనులైతే ఏమో మా పీరియడ్ కూడా ఇప్పుడే కదా అని చెప్పేసి అనుకున్న సమయంలో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పిన, కవితక్క చాలా మొండిది, గట్టిది, కాబట్టి తప్పకుండా మన కోసం తిరిగి వస్తుంది. కాబట్టి మీ అందరికీ కేటీఆర్ గారు కూడా ఎప్పుడు ఏమని చెప్పారంటే, మా చెల్లె తప్పకుండా వస్తుంది, మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పేసి భరోసాను ఇస్తే, ఆ భరోసాను మరి మేమందరం కూడా వాళ్ళ లోపల నింపితే మరి రాయకల్ పట్టణంలో దాదాపు ఒక ఇద్దరు తప్ప టోటల్ కౌన్సిలర్లు అందరూ కూడా మన వెంటే ఉన్నందుకు ముఖ్యంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, మరి మొదటి కాలం నుండి ఉన్న కౌన్సిలర్ దేవేందర్ అన్న ఉద్యమకారుడు, సమిన్లా శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా అవారి శివకేశ్వర్ బాబు గారు, మరి పేరు మర్చిపోతే మన్నించాలి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కవితక్క వస్తుందని చెప్పగానే ఒక్క పిలుపుతోటి ఇవాళ విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీడియా మిత్రులకు మరి అక్క కార్యక్రమం జరగక చాలా రోజులని చెప్పేసి మేమెంత ఉత్సాహంగా ఇచ్చేసినామో మా జైత్యాల పాత్రికేయ సోదరులు కూడా ఇచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈనాడు పార్టీ పండగ అనగానే కేసీఆర్ గారు పిలిచి మాట్లాడిన వెంటనే అక్క మన జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు పట్టణాలందరి ముఖ్య నాయకులతోటి పెద్దలు విద్యాసాగర్ రావు రమణ గారు అందరం కూడా కలిసి మాట్లాడి ప్రతి ఊరు నుండి మనకిచ్చిన
5,000 టార్గెట్కు మించి మేము 5,800 వరకు టార్గెట్ చేసుకోవడం జరిగింది. మరి దాన్ని తూచా తప్పకుండా మరి మీ ఆదేశానుసారం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు బస్సుకు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, బస్కు 2 ఇన్ఛార్జీలను పెట్టుకొని పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాట్లు కూడా పూర్తయినాక ఎవరికి కూడా ఏ ఇబ్బంది కూడా తలెత్తదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ మరి ఇవాళ పార్టీ పండుగకు జైత్యాల నియోజకవర్గం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు మేమందరం కూడా తెలియజేస్తున్నామని చెప్పేసి తెలుపుతూ ఇవాళ జైత్యాల నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల పరిస్థితి వేరైతే జైత్యాల నియోజకవర్గ పరిస్థితి వేరన్న సంగతి మీకు తెలుసు. ఇవాళ ఎక్కడుండే ఒకనాడు మరి నమ్మి టికెట్ ఇస్తే పారిపోయిన దొంగలు మరి ఇవాళ అక్కడి నుంచి మనకు రావాలి మీరు అని చెప్పేసి ప్రతి గడప తట్టిన మనము ఇవాళ ఎట్లున్నదంటే రాను ప్రభుత్వం మీద వ్యతిరేకత, అదేవిధంగా కేసీఆర్ సార్ మీద అభిమానం. కొన్ని వీడియోలు చూస్తారు, అన్న కేసీఆర్ అన్న ఎక్కడున్నావు నువ్వు రావాలి అని చెప్పేసి కొన్ని మాటలు మీరు వినిపిస్తూ ఉంటే మరి గుండె తరుక్కపోతుంది వాళ్ళ బాధలు వింటే. ఆ విధంగా ఇలా రోజు రోజుకు కేసీఆర్ గారి ఆదరణ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ పారిపోయినటువంటి ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా ఎవరు కదిలే పరిస్థితి లేదు, మేము రామని చెప్పే పరిస్థితికి వచ్చింది అని అంటే అది ఒక మీరున్నారన్న ధైర్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జైత్యాల అభివృద్ధి అని అంటే కవితక్క అంటే నిజంగా కూడా జైత్యాల అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు తమ్ముడు మల్లేష్ చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవి అయిపోయేదాకా స్టిల్ ఇప్పుడు గెలిచినాక మూడోసారి ఎమ్మెల్యే అయినా కూడా కవితకి ఇచ్చిన నిధులే కొబ్బరికాయలు కొడుతూ ఉన్నాడు. శ్రీధర్ వార్డు కౌన్సిలర్లో అక్కడ ఉన్నటువంటి 4వ వార్డులో మొన్న కూడా కవితక్క మరి డిఎంఎఫ్ నిధులు ఆనాడు పెడితే అవే కొబ్బరికాయలు పెడుతున్నాడు తప్ప ఇంకేం తెచ్చిన ఒక రూపాయి తెచ్చింది లేదు. అట్లా ఇవాళ మరి జైత్యాల జిల్లా ఏర్పరచుకున్నామంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరన్న గారు అప్పుడు దశగారు ఎమ్మెల్యే ఉండే, మరి కవితక్క గారు ఎంపీగా ఉన్న సమయంలో ఇలా జైత్యాల జిల్లాను ఏర్పరచుకోవడం నిజంగా కూడా సంతోషదాయకం. అదేవిధంగా మెడికల్ కాలేజు మనకు ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి అని చెప్పేసి పెద్దసార్కు చెప్పి మనకు మెడికల్ కాలేజ్ ఇప్పించినటువంటి ఘనత ఇది కవితక్కదని చెప్పేసి చెప్పగా తప్పదు. అదే చూసుకున్నట్టయితే బోర్నపల్లి బ్రిడ్జు, ఇటు రోలవాగు ప్రాజెక్టు, రాయకల్ గ్రామ పంచాయతీ ఉండే మున్సిపాలిటీగా ఏర్పరచుకుంటాం. ఇక్కడ పట్టణానికి 50 కోట్లు, అక్కడ 25 కోట్లు. ఏ కమ్యూనిటీ చూసినా కూడా కవితక్క గారు పెట్టిన నిధులే, అంటే ఏ రోడ్డు చూసినా కూడా కవితకి ఇచ్చిన నిధులే. మరి ఏ గుడి చూసినా కూడా ఇలా దుబ్బరాజన్న గుడి కావచ్చు, బీర్పూర్ నరసింహస్వామి గుడి కావచ్చు, అదేవిధంగా మన జైత్యాల్లో ఉన్న గుట్టరాజేశ్వర స్వామి గుడి కావచ్చు, మన పట్టణంలో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి కావచ్చు. ఏ గుడికి అభివృద్ధి కావాలన్నా కూడా మరి మనసు నిండా భక్తిభావం ఉన్నటువంటి నాయకురాలు ఎంతో మందికి మరి ఆవాసం కల్పించాలన్న ఒక సంకల్పంతో ఆనాడు హైదరాబాద్ తర్వాత మళ్ళీ 4,520 డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన ఘనత మన కవితక్క గారు. ఇవాళ కవితక్క గారు ఇస్తే ఇలా పాలిస్తే బర్రెని కాదని చెప్పేసి నేను తన కోసం పోయినా అన్నట్టున్నది ఇవాళ ఎమ్మెల్యే గారు మాట్లాడే మాటలు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. 4,520 ఇళ్లలో ఉన్నటువంటి దాదాపు 10,000 మంది ఓట్లేస్తే నీ గెలుపు సాధ్యమైందని చెప్పేసి ఒకసారి ఆ గెలుపు వెనుక కవితక్క గారు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిరంతరం కూడా తన నియోజకవర్గం తనే ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన విషయాన్ని మరి అందరి గుండెల్లో పాతుకపోయి ఉంది. కాబట్టి ఇవల్ల మీరంటే ఏమాత్రం అభిమానం, రాష్ట్రం అంతా వేరు, జైత్యాల నియోజకవర్గం అంటే కవితక్క అని చెప్పేసి ఒక బ్రాండ్, ఒక ముద్ర పడింది అని అంటే మీరు చేసిన సేవ అటువంటిది, మీరు ఇచ్చిన మరి ఆదరణ, మాపై చూపినటువంటి ప్రేమ అటువంటిదని చెప్పేసి తెలియజేస్తూ మా అందరి పక్షాన కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామక్క. అదేవిధంగా ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం, సిద్దిపేటలో
హరీష్ అన్న పాదయాత్ర చేస్తున్నాడని చెప్పేసి చూస్తున్నాం. మరి మా కార్యకర్తలందరూ కూడా ఇంకా జోష్ రావాలి, ఇంకా ఎవరు అడిగినా కూడా కవితక్క పాదం మోపితే తప్పకుండా అటెండ్ వాళ్ళందరూ కూడా సాటుగా చిటు చెడ్డ పడతారు కవితక్క అభిమానులు అని చెప్పే విధంగా ఇలా మీ పాదయాత్ర జైత్యాల నియోజకవర్గంలో కొనసాగాలని చెప్పేసి మా అందరి మనసులో ఉన్నటువంటి మాటను మీ యొక్క దృష్టిలో పెడతా ఉన్నాం అక్క. ఎందుకంటే ఆనాడు మీరు జైల్లో ఉన్నప్పుడు ఆనాడు కేటీఆర్ అన్న రామన్న వచ్చి మా చెల్లె తప్పకుండా వస్తుంది, మీ కవితక్క తప్పకుండా వస్తుంది, గల్లీ గల్లీ తిరుగుతుంది, మీ అందరినీ లోకల్ బాడీస్ ఎలక్షన్లలో గెలిపిస్తుంది అన్న మాట ఇవాళ అక్షరాల నిజం చేసినటువంటి నాయకుడు రామన్న గారు. రామన్న అదేవిధంగా ఇంకా మీరిద్దరు కలిసి చేస్తే మాకు సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అక్క. తప్పకుండా జైత్యాల నియోజకవర్గం ఎప్పటికీ ఎల్లవేళలా మరి ఈ నియోజకవర్గం మీ నియోజకవర్గం మరి ఇది మీ తల్లిగారి ఇల్లులాగా మేమందరం కూడా మా ఇంటి ఆడబిడ్డలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా భావిస్తాం. కాబట్టి మా కార్యకర్తల్లో జోష్ నింపడానికి తప్పకుండా మీరు పాదయాత్రతో కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి మాట మీ యొక్క మనవి చేస్తూ ఉన్నాం. మరి ఏదైనా కూడా కవితక్క గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆదేశానుసారం నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా నాకు వెనుకకు తిరిగి చూస్తే కవితక్క ఉన్నదని ఒక ధైర్యం మాత్రమే నేను ఎక్కడ కూడా నోరు మెదపకుండా పనిచేసిన. అదే విధేయతతోటి ఇలా ఎన్ని విమర్శలు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మరి పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ క్యాడర్ సంక్షేమమే పార్టీ అభివృద్ధి ధ్యేయంగా మరి పార్టీకి ఏ టైంలో కార్యకర్తలకు ఆపదొచ్చినా అండగా ఉంటా. కవితక్క గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి ఆశీర్వాదం ఉన్నంతసేపు భయపడేది లేదు, మీ అందరితో పాటు మీ బిడ్డగా నడుస్తా అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా 27 రజతోత్సవ సభ కార్యక్రమం మీ ఆధ్వర్యంలో సక్సెస్ చేస్తామని చెప్పేసి మాట ఇస్తున్నాం అక్క. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. కవితక్క గారు ఎక్కువసేపు మాట్లాడకుండా, ఎందుకంటే కవితమ్మ గారు రాబోయేటువంటి కాలంలో 28లో 3వసారి బీఆర్ఎస్ పార్టీ జెండా జగిత్యాల గడ్డపై ఎగిరేసే విధంగా వారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళబోతున్నాం కనుక ఆ విధమైనటువంటి కార్యక్రమానికి కూడా కార్యోన్ముఖులయ్యే విధంగా కూడా ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ, దేశంలో ఉండేటువంటి జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు ఇవాళ విశ్వసించే పరిస్థితి లేదు. ఆ రెండు పార్టీలు గతంలో 2014 నుంచి వెళ్ళి 3 సార్లు ప్రభుత్వంకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల యొక్క ఇచ్చిన హామీల అమల్లో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు వారికి అసంతృప్తున్నటువంటి సమయంలో 24 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ చరిత్ర గురించే కానీ సాధించుకున్న తెలంగాణ వారి నాయకత్వంలో కానీ సాధించిన తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ మనందరం కూడా 27వ ఏప్రిల్ నాడు మాట్లాడుకునే అవసరం ఉంది. అదరన్నా మరి 3 రోజుల క్రితం ఈ కార్యక్రమం అనేక విషయాలు ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నాయకులుగా కార్యకర్తలుగా కొన్ని విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి దృష్టిని సాధించి మనం ముందుకు సాగినప్పుడే పార్టీ మనుగడ కానీ రేపు మనం అనుకున్నటువంటి లక్ష్యం కానీ నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక ఉత్సాహం వచ్చినప్పుడు, పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండడం, పరిస్థితి అనుగుణంగా లేనప్పుడు కుంగిపోవడం అనేటువంటి పరిస్థితికి భిన్నంగా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఆ సమయం అయితే వచ్చిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మొట్టమొదటిగా నాయకుల కార్యకర్తలందరికీ విన్నవించే విషయం ఏమిటంటే, దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17-18 నెలలు కావస్తున్నది. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దక్కిన సంగతి మనకు తెలుసు. పచ్చిగా ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రజలను మరొకసారి మోసం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అయినప్పటికీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి.
కాంగ్రెస్ అంటేనే మోసం, వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా బూటకం, ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయరు. మాటలు తప్ప చేతలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటిదే బ్రహ్మాండమైన అభివృద్ధి. ఒక్క విషయం, అంటే సమయం తక్కువ ఉన్నది, నేను ఒక 2-3 నిమిషాలనే ముగిస్తా. దయచేసి అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది ఏదో ఆషామాషి కోసం కాదు, అంతా అయిపోయిందని అనుకోవడానికి కూడా వీలు లేదు. తెలంగాణ రాష్ట్రం రావడం మనందరి అదృష్టం. దానికి 6 నిమిషాలు కృషి చేసినటువంటి సైలెంట్ గా ఒక 20 నిమిషాలు అయిపోతుంది, సైలెంట్ గా ఉండండి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలను తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. అందరం సంతోషపడ్డాం, అయ్యో చాలా గొప్పగా జరిగిందని అనుకున్నాం. కానీ ఆ కళకు మరి ఎల్లకాలం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం బాధ్యతగా ఉంటేనే అది ఆ కళ ఎల్లకాలం నెరవేరుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మళ్ళీ ఒక్క 10 సంవత్సరాలు కోలుకోనటువంటి పరిస్థితికి ఇప్పటికే తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇందుకోసం కాదు, నిజమైనటువంటి తెలంగాణ వారసులుగా, నిజమైనటువంటి కేసీఆర్ సైనికులుగా, నిజంగా తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని కోరుకునేటువంటి నాయకులుగా మనం ఆశించింది నిజంగా ఎంతో గొప్పగా ఉండే. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుందని ఆశించినాం. కానీ ఆ ఆశ భంగమై ఇవాళ నిరాశ మిగిలినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. మరి దీనికి అనుగుణంగా మనం పనిచేసే అక్కర ఉన్నది. ఇలా వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఘోరంగా విఫలమైనరు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనేటువంటి అభిప్రాయానికి ఇలా ప్రజలు వచ్చి ఉన్నారు. దీన్ని నిలబెట్టడం కోసం నలుమూలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి ఎంతో అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అక్కర ఉన్నది. రేపు మీటింగ్ పోతాం, లక్షలాదిగా తరలి వచ్చి ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. నా భూతో నా భవిష్యత్ అనేటువంటి విధంగా ఈ సభ సక్సెస్ అవుతుంది, మనందరికీ కూడా తెలుసు. కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న కుట్రలను పసిగట్టడం, వాటికి అనుగుణంగా నాయకులుగా మన ఆలోచన చేయడం. ఇప్పటిదాకా జరుగుతున్న విషయం ఏం తెలుసా? ఊళ్ళల్లో ఎవరేది మాట్లాడినా మనం మాత్రం మన్నకుండా ఉండడం. నన్నైతే అంటలేడు కదా, కేసీఆర్ సార్ని అంటాడు కదా, గత ప్రభుత్వాన్ని అంటాడు కదా, బీఆర్ఎస్ పార్టీని అంటాడు కదా అని మనము సైలెంట్గా ఉండడం కరెక్టా? ఒకటికి 10 సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ఉన్నదా? ఉంటే ఆ ఉత్సాహం ఖచ్చితంగా చూపించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూపించాలి. ఇలా సోషల్ మీడియాలో ఎవరో ఒక్కరు ఒక నిజమైన పోస్ట్ పెడితే మహిళలకు 2500 రూపాయల భృతి ఇస్తానని కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో చెప్పింది. ఇయ్యలేదు అని పెడితే తప్ప ఒప్ప? మా బీడీ కార్మికులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లనే మా రాయకల్ తమ్ముడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, సారీ మర్చిపోయినా. ఇంకా ఎవరిని చూసినా అందరు కూడా ఆత్మీయులు, అందరు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. ఎవరి పేరు చెప్పకుండా దయచేసి క్షమించాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ తెలుసు, 27వ తారీఖు అంటే దేవేందర్ నాయక్ గారు ఫస్టే చెప్పిండ్రు, మాకు అలవాటైన ముచ్చట్నే 27 ఏప్రిల్ అనగానే అందరు బయలుదేరుతూనే ఉంటారు, కండువాలు సరి చేసుకుంటా మీటింగ్కి పోవాలని బయలుదేరుతూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం. 25 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పార్టీ పెట్టి. 25 సంవత్సరాల పండగ, రజతోత్సవం పండుగ అంటే ఓన్లీ మన పండుగ, గులాబీ పార్టీ కండువ కాదు. ఇది ఎవరి పండుగ? ఇది తెలంగాణ ప్రజల పండుగ. ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ. నిజంగా ఒక్కసారి ఆలోచించాలి, 2001లో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగోళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వారు పెట్టినటువంటి పార్టీ
ఇవాళ 25 ఏళ్ళు అవుతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎందుకంటే అవమానపడ్డం. ఒకసారి యాద్ చేసుకోండి, అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం? తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు, ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాపుకి పోయినా, దుకాణానికి పోయినా, హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ. అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష, మన యాస, మన పండుగ, మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించినాం. మీరు గమనించాలి, 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో కష్టాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2004లో మనతో జట్టు కట్టింది. అన్న రమణన్న గారు చెప్పిండ్రు, ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిచిండ్రంటే అప్పటికే చచ్చిన పీనుగులాగా పడి ఉండే కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయిండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏం మాట ఇచ్చిర్రు 2004లో? ఇగో 2004లో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాం, వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇయ్యలే. ఎప్పుడు ఇచ్చిర్రు? 2004లో ఇస్తామన్నది కొట్లాడంగా అరిగోసవడంగా కేసీఆర్ గారు నా శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని దీక్షకు పోతే దిగి వచ్చి అప్పుడు ఇచ్చిండ్రు తెలంగాణ. ఉట్టిగా ఇయ్యలే. ఆ 10 ఏళ్ళు మనందరం కూడా ఎన్నో అవమానాలు పడ్డాం గ్రామంలో. ఇంతకుముందు మా జలందర్ చెప్పిండు, 2001లో కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జలదృశ్యంలో నేను ఇక్కడ జెండా పట్టినా అని. కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే. ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు 2005లోనే తీసేసిరని చెప్పిర్రు. అంటే కాంగ్రెస్ వాళ్లకు ఈ బెదిరింపులు కొత్త కాదు, మోసం కొత్త కాదు. ఆనాడు 2004లో మనని మోసం చేసిర్రు, మళ్ళా ఇవాళ 2024లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపన ఓలే. ఏమి ఇచ్చిర్రయ్యా అంటే ఫ్రీ బస్ ఇచ్చినాం మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిర్రు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లో? ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లో? వికలాంగులు ఉంటే వాళ్ళు చెయ్యి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టినరు ఫ్రీ బస్సు, కానీ బస్సులు ఎందుకు పెంచరు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా? బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఇవ్వమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం తులం బంగారం ఇస్తామని చెప్పిరు. తులం లేదు, మాసం లేదు, ఒక బస్సు ఇచ్చిరు, బంగారం తుస్సు చేసిరు. అవునా కాదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే, రమణన్న ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిండ్రు ఈ మాట. ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇలా కమిటీలు వేసుకున్నారు. తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు, అక్క 32 గ్రామాలు ఉంటే 31 గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పారు, జెండా ఎగరేస్తున్నామని చెప్పిండు. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి. అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు, మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది. పసుపు బోర్డు తెచ్చినామన్నారు. ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించండి. పసుపు బోర్డు వస్తే పార్లమెంట్లో పెట్టలే, దాన్ని చట్టం చేయలే, డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిరు, పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పిండ్రు. దాంతో ఇప్పుడు ఏమవుతుంది? ఒక్కటంటే ₹1 కూడా పసుపు బోర్డుకి రాలేదు. మొన్న పసుపు ధర పడ్డది. అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు? ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం, ధర పడకుండా చూస్తామన్నారు. జరిగిందా? చూసినాం కదా, మన ముంగట్నే ఈ సీజన్లో జరిగింది. కానీ ఎన్నడూ కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే. ఆనాడు మోడీ గారు మొదలుపెట్టిరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాల లేదు.
15 లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏమైంది ఎంపీ గారు? మరి పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు. ఇక ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటుపోయిండు. మరి ఆయన ఎందుకు పోయిండో ఏం సంగతో నాకైతే తెలియదు. పైసల కోసం పోయిండని అందరు అంటారు. ఇక నేను ఏం చెప్పాలి? ఒకటి కాదు, రెండు కాదు. ఆయనకు పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సర్న్ లేకుండానే పార్టీ మారిండు. అయితే మొత్తం ఎమ్మెల్యేలు మొన్న పట్టిక వచ్చిందట, ర్యాంకింగ్ ఎవరు ఎట్లా పనిచేస్తురని. ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మనకు తెలంగాణలో? అంతేనా? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు 108. 119 మందిలో 108వ ర్యాంక్ వచ్చింది. అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు. మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి పోవుడు ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు. అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు, ఒక్క మాట మాట్లాడింది లేదు. మీరందరూ ఇంకొక ముచ్చట గమనించినో లేదో, ఏమైంది? నేను మొన్న టీవీ చూస్తున్నేదో, టీవీలో ఫోన్లో చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు, మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడ్డారు. నాకు కన్ఫ్యూజన్ అయింది, సంజయ్ అయినా బీజేపీలో ఏరిండా కాంగ్రెస్లో ఏరిండా అని. మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నాడో? నాకైతే అర్థమైతే లేదు, ఆయనకు కూడా అర్థమైతే లేనట్టున్నది. కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది. ఈయన ఒకసారి బీజేపీ ఎంపీతో కనబడతాడు, ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతాడు. అంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉన్నది. సరే, ఆయన ఏ పార్టీలో ఉండని, కానీ జగిత్యాలకు రావాల్సినటువంటి నిధులు, జగిత్యాలకు జరగాల్సినటువంటి అభివృద్ధి, జగిత్యాల ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఇవి తీసుకురాకపోవడం మాత్రం చాలా దారుణం. అవి తీసుకొని రావాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, మన గ్రామాలకు సంజయ్ అన్న ఎక్కడికి వచ్చినా కూడా, ఎందుకంటే ఆయన ఏ పార్టీలు ఉన్నాడో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైతే కాదు, ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు. వస్తే మాత్రం బాజాప్తా నిలదీయాలి. 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. తులం బంగారం ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తామని అడగాలి ఖచ్చితంగా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు చెప్పిరు, అవి ఎప్పుడు ఇస్తారని అడగాలి ఖచ్చితంగా. రోళ్లవాగు నుంచి నీళ్ళు ఎప్పుడు ఇస్తామని అడగాలి ఖచ్చితంగా. ఇవాళ మా రైతన్నలు ఉన్నారు ఇక్కడ, ఎంత ఘోరం, ఎంత గోస అంటే కేసీఆర్ గారు వరద కాలువను ఒక జీవనదిలాగా ఉంచిరు. సంవత్సరం పొడుగున వరద కాలువల నీళ్లు నిల్వ ఉంచుతుండే కేసీఆర్ గారు. ఉంచడం వల్ల ఈ గత 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు, సాగునీటికి ఇబ్బంది లేదు. ఇవాళ వరద కాలువలో నీటి లెవెల్ పడిపోవడంతో వరద కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, అది మల్యాల కావచ్చు, కతలాపూర్ కావచ్చు, మా మెట్పల్లి కావచ్చు, ఈ అందరు రైతులకు కూడా చాలా ఘోరమైన ఇబ్బంది ఉంది. కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, ఆనాడు ఒక మాట చెప్పారు, వరద కాలువ నీళ్లు ఉంటే రైతులు పెట్టుకునే ఆ మోటార్లు మీకేం పోతుంది అని కరెంట్ వాళ్ళందరికీ చెప్పారు. మీరు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకు మీటర్లకు ఛార్జీలు అడగొద్దు, వాళ్ళు పెట్టుకోనని. ఇవాళ మళ్ళా పాత కాంగ్రెస్ జమానా వచ్చింది, తెలంగాణ రాకముందున్న జమానా. ఏంటిది? రైతులు పోయి కాలువల మీద మోటార్ పెట్టుకుంటే మోటార్ల కనెక్షన్లు వీకేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండొద్దని 10 ఏళ్ళు కేసీఆర్ గారు తపన పడ్డారు. ఇవాళ మళ్ళీ అదే వాపసు వచ్చిన పరిస్థితి. రైతు బంధు వేసినామంటారు, 60% మందికి ఇంకా రానేలేదు. రుణమాఫీ చేసినామంటారు, 50% మందికి ఇంకా కానేలేదు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఇగో ఈ కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మనందరి మీద ఉన్నది. కాబట్టి గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అట్లానే మరి అలా 27వ తారీఖు నాడు మనందరం కూడా సభకు తరలి వెళ్ళడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాజాప్తా బుక్ చేసుకున్నాం. అట్లనే దావా వసంత సురేష్ గారికి, మన అన్న రమణన్న, విద్యాసాగర్ రావు అన్న గారి నాయకత్వంలో మరి పార్టీ నుండి 25 లక్షల రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్కు ద్వారా బాజాప్తాగా ప్రైవేట్ బస్సులు, వెహికల్లు, మనదొక రాజకీయ పార్టీ, ఇది మన కుటుంబ సమావేశం, మన వార్షికోత్సవ సమావేశం కాబట్టి పెట్టుకుంటున్నటువంటి ఆ సమాజానికి అందరూ కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది. మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది, ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు 27వ తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి, మంచిగా జోర్దార్ సిల్క్ జెండాలు కూడా అన్నీ వచ్చినాయి. ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్నే ఎగరేసుకోవాలి. ఆ తర్వాత
బస్సా బండా ఏది ఉన్నదో బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి. చాలా మంది చాలా రష్ అవుతుంది. మరి ఆ రష్ కాకముందే పొద్దున్నే బయలుదేరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, అక్కడ కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాట మనందరం వింటే మళ్ళీ మనకు కొత్త పవర్ వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్ళా గ్రామాలలో మనం పార్టీ పని చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సభకు ముట్టాలే, మనందరం కూడా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. जलसे में शामिल हमारे बहुत सारे मुसलमान भाई बहन हैं, आप सबको भी मैं सलाम करती हूँ. इस बार अगर डॉक्टर संजय साहब जगित्याल में जीते हैं तो इसमें बराबर हमारे मुसलमान भाइयों का पूरा साथ था, पूरा आशीर्वाद था. लेकिन आज जीतने के बाद बीआरएस पार्टी को धोखा देके, केसीआर साहब को धोखा देके वो जाके कांग्रेस पार्टी में शामिल हो गए. अगर कांग्रेस पार्टी में शामिल हो गए तो अब संजय अन्ना से पूछिए, कहीं भी मिलेंगे रास्ते में तो उनको ज़रूर टोकिए. अगर आप कांग्रेस पार्टी में शामिल हो गए तो किसके फ़ायदा के लिए शामिल हो गए? किसी बच्चियों के वास्ते शामिल हुए, किसी औरतों को बेनिफिट के वास्ते शामिल हुए, किसी रैयतों के बेनिफिट के वास्ते शामिल हुए? किसके बेनिफिट के लिए आप कांग्रेस पार्टी में शामिल हुए? ये सवाल उनसे ज़रूर पूछिए, क्योंकि केसीआर साहब अक़लियतों के हमदर्द है. उन्होंने अलग बहुत सारे स्कीम बनाए. शादी मुबारक अगर स्कीम लेके आए तो सिर्फ हिंदुस्तान में केसीआर साहब लेके आए. रमज़ान के टाइम पे गरीब मुसलमानों को कपड़े दिए पूरे हिंदुस्तान में, तो सिर्फ एक ही सीएम साहब थे, కేసీఆర్ సాబ్ थे. మనం ఏ పండగ వచ్చినా, సేవాలాల్ జయంతి వచ్చినా అఫీషియల్గా వేసుకున్నాం, క్రిస్మస్ పండగ వచ్చినా అఫీషియల్గా వేసుకున్నాం, అంబేద్కర్ జయంతి అయినా అఫీషియల్గా వేసుకున్నాం. ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం ముందుకెళ్తున్నాం. మన జగిత్యాల్లో మీ అందరినీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, జగిత్యాల అంటేనే కేసీఆర్ అంటేనే జగిత్యాల్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు, జగిత్యాల జిల్లా వేస్తా అన్నారు, చేసిండ్రు, కాలేజ్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు. ఇంకా అద్భుతంగా జగిత్యాల డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే. అది జగిత్యాల్లో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా, ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి